తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రజాగొంతుగా మారి ఈరోజు బీసీల తరఫున కొట్లాడుతూ ఉన్నాడు. బీసీల తరఫున ఆయన వాదాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక్కడే బీసీల తరఫున నిలబడతా ఉన్నాడు. బీసీల హక్కులేంది, బీసీలకు జరిగే అన్యాయాలేంది, ఈరోజు తెలంగాణలో బీసీల జరిగిన అన్యాయాల పట్ల కొట్లాడే ఒక్క వ్యక్తి మన తీన్మార్ మల్లన్న. సో అటువంటి తీన్మార్ మల్లన్నని ఎలాగైనా సరే అంతమొందించాలనే లక్ష్యంతో ఒక సాకు ఆయన ఏదో మాట అన్నాడని చెప్పి ఆ సాకుని ఆసరాగా పెట్టుకొని ఈరోజు క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి తీన్మార్ మల్లన్నని అంతమొందిస్తే ఈరోజు బీసీ వాదాన్ని వెనుకదొక్కాలని చెప్పి, బీసీ వాదానికి ఎవరు ముందు రాకుండా చేయాలని చెప్పి ఒక రకమైన ఒక భయాన్ని క్రియేట్ చేయాలని చెప్పి బీసీలో కూడా జరిగిన దాడిగా ఈరోజు మనం భావించవచ్చు. ఈరోజు కవిత గారు జాగృతి టీం పేరుతో చేసిన దాడిని మనం అదే రకంగా భావించవచ్చు. ఈరోజు కవిత గారు ఇన్ని రోజులు తీన్మార్ మల్లన్న మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎన్నో రకాల విమర్శలు చేసిండ్రు. అప్పుడు చేయలేని దాడి ఇప్పుడు ఈరోజు చేయడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు ఈ దాడిని మనము మీడియా ఛానళ్ళ పైన జరిగే దాడిగా కూడా మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే మొన్న మా న్యూస్ పైన దాడి జరిగింది, ఈరోజు క్యూ న్యూస్ పైన దాడి జరిగింది. అంటే ఇంటర్నల్గా ఒక మీడియాకు ఎవరు మాట్లాడకుండా, మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ రకమైన దాడులు చేస్తారని చెప్పి అనుకోవచ్చు. సో కవిత గారు చేసే దాడిని కూడా మా తీన్మార్ మల్లన్న టీం మాబ్నార్ నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులు పొట్టగొట్టే ప్రయత్నం చేశారు. 8% ఉన్న ఓసీలను అప్పుడు మీరు 10% రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఎక్కడ పోయారు మీరు? కవిత గారు అప్పుడు ప్రశ్నించలేదు. ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేవు అని చెప్పి ఈరోజు మీ లక్ష్యంతో అది అర్థం చేసుకొని ఈరోజు బీసీ వాదం ముందరిపోతుందని చెప్పి బీసీలని ముందరుకుని బీసీల తరఫున మీరు ఇది చేస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం లేదు. కాబట్టి మల్లన్న గారు మాట్లాడిన మాట కూడా మీరు బీసీల తరఫున కొట్లాడి, మీరు బీసీల తరఫున మీరు ఒక ఓసీ వ్యక్తి అయి ఉండి కూడా ఈరోజు బీసీల తరఫున ఎందుకు కొట్లాడతారు? మీతోటి మీకు మా బీసీలతోటి కంచం ఉందా మంచం ఉందా అనే వాడేవాడు. అంటే కంచం అంటే మాతో ఉన్న భోజనాలకు మరియు మంచం అంటే బియ్యం పొందుతారని చెప్పి ఒక ఉద్దేశం. అది అర్థమైన తెలంగాణ భాష. అది మీ కేసీఆర్ గారే చెప్పిన మాట. అది ఆయన క్లియర్గా ఒక బుక్లో రాసిండు, కంచం ఉందా మంచం ఉందా అని చెప్పి తెలంగాణ సామెతలో ఒక వర్డ్. అది అర్థం చేసుకోకుండా జాగృతి పేరుతో అందరినీ రెచ్చగొట్టి బీసీల పేరు ముందలకెట్టి మీరు ఈ విధంగా దాడులు చేయడము యావత్ తెలంగాణ ప్రజము, బీసీ సంఘాలు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. మా తీన్మార్ మల్లన్న టీం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలకు మరియు మీడియా ఛానళ్ల పైన మీరు దాడిని చేస్తూ ఉంటే మేము సహించాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా వీటిపైన చర్యలు తీసుకొని కవిత ఎమ్మెల్సీని రద్దు చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. జై మల్లన్న.